హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీపీఎస్సీ డిఏఓ 2022 మెన్సురేషన్ పేపర్ డిస్కస్ చేద్దామండి. ఏపీపీఎస్సీ డిఏఓ 2022. సో ఇప్పుడు ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు కనుక ఈ పేపర్ని ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఫార్మాట్లో కనుక రాయాలనుకుంటే ఇక్కడ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. దీన్నే మీరు ఆన్లైన్ అంటే సిస్టంలో కూడా రాయొచ్చండి ఈ ఎగ్జామ్ని. ఆ వెబ్ లింక్ కూడా నేను ఇస్తాను, అక్కడ రాయొచ్చు. అయితే మీరు యాప్లో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత రాయొచ్చు. దీనిపైన నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి, మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. రైట్, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోయి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. అయితే ఇప్పుడు ఈ పేపర్లో మీకు మొత్తము ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. అంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్లో ఒక 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే ఆ 20 క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అయ్యి ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి నా టైం మీ టైం వేస్ట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ ఈ పేపర్ కొంచెం క్యాలిక్యులేటివ్ పేపర్ అండి. మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ వాల్ ఆర్ 10 feet, 12 feet and 18 feet. The size of a block is 9 inch, 4 inch and 3 inches. How many such bricks are required to complete the wall? సింపుల్ ఫార్ములా కదండి. మీకు వాల్ వాల్యూమ్ బై బ్రిక్ వాల్యూమ్ వేయాలి. వాల్ ఎలా ఉంది? వాల్ ఏమో మీకు ఇచ్చింది ఫీట్స్లో ఇచ్చారండి. అంటే 10 ఉంది, 12 ఉంది, 18 ఉంది. ఇప్పుడు మీకు ఒక ఫీట్ ఈక్వల్ టు 12 inches అన్నట్టు. సో ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12 చేయాలి. దాని బదులు నేను ఏం చేస్తున్నాను అంటే 12 క్యూబ్ చేస్తున్నాను. అయిపోయిందా? అంటే ఇప్పుడు మొత్తం మీకు ఇది ఇంచెస్లోకి వచ్చేసింది. బ్రిక్ వాల్యూమ్ ఎలా ఉంది? 943. ఓకే, 9 ఇంటూ 4 ఇంటూ 3. రైట్. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మీరు ఇంకా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తూ కూర్చోద్దండి. ఆప్షన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్లో చూడండి, ఒక లాస్ట్ డిజిట్ ఏమో 0 ఉంది కదా. లాస్ట్ డిజిట్ మీకు 0 వచ్చిన తర్వాత ముందు డిజిట్ అన్ని వేరు వేరు ఉన్నాయి. 6, 5, 7, 8. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనం ఎలిమినేషన్ తోటి ఈజీగా ఈ ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, మీకు యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి నేను దీన్ని పట్టించుకోవట్లేదు. ఇది 0 ఇచ్చేస్తుంది. మీకు ఈ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది చెప్పండి. 2 8 16 అంటే 6 వస్తుంది. 2 క్యూబ్ అంటే 8 కదా. 6 ఇంటూ 8 ఎంత అవుతుంది చెప్పండి. అంటే ఇక్కడ మొత్తం మీకు యూనిట్ డిజిట్ 80 వస్తుందండి. అంటే లాస్ట్ 2 డిజిట్స్, ముందు ఒక 0 ఉంది, తర్వాత 80 వస్తుంది. 0 గురించి కొంచెం పట్టించుకోకండి. ఇప్పుడు 9 ఇంటూ 2 ఎంత? ఇక్కడ 8 వచ్చింది కదా. ఇక్కడ మొత్తం యూనిట్ డిజిట్ మీకు 8 వస్తుంది. మీ ఆన్సర్లో లాస్ట్కి 0 ఉండి ఇక్కడ 80 వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఏమి ఉండాలి? 60 ఉండాలి. ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ మీకు. మీరు ఇది కాకుండా వేరేది ఏది తీసుకున్నా కూడా రాదు. చూడండి, ఒకవేళ లాస్ట్లో 70 తీసుకున్నారనుకోండి, 7 ఇంటూ 8 56 అవుతుంది. లాస్ట్కి 60 వస్తుంది. 80 ఇంటూ 8 64 అవుతుంది. లాస్ట్కి 40 వస్తుంది, కానీ 80 రాదు. అంటే మీరు మళ్ళీ 9 2 టైమ్స్ క్యాన్సల్, 4 3 టైమ్స్ క్యాన్సల్, 3 12 క్యూబ్ని రాసుకొని మొత్తం చేసి సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా మన టైం అంతా అయిపోయింది అక్కడే. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు y = 3x + 5 అండ్ పాసింగ్ త్రూ -3, 5. చూడండి, మీకు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా ఉంది? y = 3x + 5 ఉంది కదా. y = 3x + 5. మీకు ఇంకొక దీనికి ప్యారలల్గా ఉన్న లైన్ ఎట్లుంటుందంటే y = 3x + సమ్ k ఫార్మేట్లో ఉంటుందండి. అంటే జస్ట్ ఈ కాన్స్టెంట్ ఒకటే మారుతుంది తప్పితే ఇంకేం మారదు. అలాంటి ఫార్మేట్లో లేని ఆన్సర్స్ ఏమైనా ఉంటే మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేసేయాలి. చూడండి, y కనుక అటు వెళ్ళింది అనుకోండి, y = 3x + సంథింగ్ ఉంది, ఇది ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు y ఉంది కదా, ఈ 3x కట్ వెళ్ళింది అనుకోండి, y = 3x - 14 అవుతుంది. ఓకే, ఇది y = mx + c ఫార్మేట్లో ఉంది. y ఉంది కదా, ఇటు వెళ్తే +3x అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు +3x ఉండాలి. y ఉంది, ఇటు వెళ్తే ఇది -3x అవుతుంది. అంటే ఫస్ట్ ఇది మీ ఆన్సర్ కాదు. అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ మిగిలాయి కాబట్టి, అండ్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం అంత కష్టమేం కాదు కదా. మీకు స్లో పాయింట్ ఫామ్కి ఫార్ములా తెలుసు కదా. y - y1 = m × x - x1 y. ఇక్కడ y1 ఎంత ఉంది? 5 ఉంది. మీకు స్లోప్ ఎంత అన్నారు చూడండి, ఇక్కడ దీని స్లోపే దాని స్లోప్ అవుతుంది కదా, 3. x - x1 ఇక్కడ +3 రావాలి, ఇదంతే కదా. -3 అంటే +3. చూడండి, 3x + 9 ఇక్కడ y - 5. క్లియరా? ఈ 3x కాస్త ఇటు వచ్చింది అనుకోండి, -3x అవుతుంది. 9 ఇటు వస్తే -14 అవుతుంది. అంటే ఆప్షన్ 1కి ఇది రైట్ అవుతుంది. చూడండి ఒకసారి, -3x - 14 + y = 0. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. tan a + 1 - cot a + cot a / 1 - tan a - 1 = 0 ఎంత? ఒకసారి సాల్వ్ చేద్దాం, చూద్దాం.
డినామినేటర్లో చూడండి, ఇక్కడ 1 మైనస్ కాట్ ఏ ఉంది, 1 మైనస్ ట్యాన్ ఉంది. డినామినేటర్ మీరు సేమ్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చా? కాట్ ఏని మీరు 1/tan ఏగా రాసుకోవచ్చా? అంటే ఇక్కడ ట్యాన్ ఏ ఉంది, ట్యాన్ ఏ బై ఈ కాట్ ఏని కాస్త నేను ఏం చేసుకుంటే 1/tan ఏ రాస్తాను. 1/tan ఏ రాసి 1 మైనస్ 1/tan ఏ అంటే ఏమవుతుందంటే మీకు ట్యాన్ ఏ మైనస్ 1, ఇక్కడ డినామినేటర్లో వచ్చిన ట్యాన్ ఏ వచ్చి ఇక్కడ స్క్వేర్ అవుతుందండి. అంటే మీరు సింప్లిఫై అనేది ఈజీగా చేసుకోగలగాలి. అంటే రెండు మూడు స్టెప్లను కలిపి ఒకసారి రాసుకునేటట్టు ఉండాలి మీరు. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1 మైనస్ ట్యాన్ ఏ ఉందా, నాకు ఇక్కడ ట్యాన్ ఏ మైనస్ 1 వచ్చింది కాబట్టి అలాగే ఉండాలంటే దీంట్లో నుండి మైనస్ కామన్ తీసి ఇక్కడ ముందు పెట్టేసి ఇది నేను ఇక్కడ ట్యాన్ ఏ మైనస్ 1 చేసుకుంటున్నాను. రైట్, పైన ఏముంది మీకు కాట్ ఏ ఉంది -1, ఈ వాల్యూ ఎంత? రైట్, ఓకే. ఇప్పుడు నేను ట్యాన్ ఏ -1 కనుక కామన్ తీశాను అనుకోండి, ట్యాన్ ఏ -1 కనుక కామన్ తీస్తే ఇప్పుడు ఈ కాట్ ఏని నేను ఎలా రాసుకోవచ్చు చెప్పండి ఒకసారి నాకు. ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ ఏ ఇలా రాసుకుంటా ఫస్ట్ అయితే, తర్వాత -1. ఓకే, ఇప్పుడు ఈ కాట్ ఏని నేను 1 మైనస్ ట్యాన్ ఏగా రాసుకున్నాను అనుకోండి, అంటే 1/tan ఏగా రాసుకుంటే నాకు డినామినేటర్లో ట్యాన్ ఏ వస్తుంది, అంటే ఇలా 1/tan ఏ వస్తుంది. ఈ కాట్ ఏని నేను 1/tan ఏ లాగా రాసుకుంటున్నాను. 1/tan ఏ లాగా రాసుకుంటున్నప్పుడు ఇది మీకు ట్యాన్ క్యూబ్ మైనస్ ఏ అవుతుంది చూడండి. ట్యాన్ క్యూబ్ మైనస్ 1/tan ఏ అంటే ఈ న్యూమరేటర్ మొత్తాన్ని నేను ఇలా రాసుకోవచ్చా అని. ఈ వాల్యూ ఉందా, ఈ వాల్యూ మొత్తాన్ని నేను ఇలా రాసుకోవచ్చు చూడండి. కాట్ ఏ అంటే 1/tan ఏ అవుతుంది మీకు. ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ స్క్వేర్ అంటే ట్యాన్ క్యూబ్ ఏ -1, ఆ ట్యాన్ ఏ ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి డివైడ్ చేసి చూడండి, ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ ఏ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏముంది మీకు ట్యాన్ ఏ -1 ఉంది, ట్యాన్ ఏ -1. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్మేట్లో ఉందా? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ మైనస్ బీ అంటే ఏమొస్తుంది మీకు? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ మైనస్ బీ అంటే ఏ మైనస్ బీ క్యాన్సిల్ అయిపోయి మీకు ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ వస్తుందా? ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎంత? ట్యాన్ స్క్వేర్, ఏబీ అంటే ట్యాన్ టీటా ప్లస్ 1 బై ట్యాన్ టీటా వస్తుంది. ఇక్కడ -1, ఏ బదులు నేను టీటా అనుకుంటున్నాను అంతే అండి. చూడండి, ఇక్కడ ఎల్సిఎం కనుక తీసుకుంటే ఇక్కడ -tan టీటా అవుతుంది. -tan టీటా ప్లస్ tan టీటా క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా బై tan టీటా వస్తుందండి మీకు. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా బై tan టీటా. క్లియరా? రైట్, ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు? సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ 1 కదా. సో సీకెన్ స్క్వేర్ టీటా ఈక్వల్ ఏమవుతుంది? 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. దీని బదులు నేను సీకెన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చా? సీకెన్ స్క్వేర్ టీటా బై tan టీటా. ఓకే, ఇప్పుడు ఈ tan టీటా ప్లేస్లో నేను sin టీటా ప్లస్ కాస్ టీటా రాసుకోవచ్చా? sin టీటా బై కాస్ టీటా. ఆ బై కాస్ టీటా పైకి వెళ్ళిపోతుంది కదా. ఓకే, కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా 1 కదా. సో మీకు ఏమొస్తుంది ఇప్పుడు? సీకెన్ టీటా డినామినేటర్లో ఉన్న sin టీటా ఏమొస్తుంది? పైకి వెళ్ళి కొసెక్ టీటా అవుతుంది. మీకు sin సెక్ టీటా ప్లస్ కొసెక్ టీటా మనకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. The radius of a circle C1 is equal to the circumference of a circle C2 whose radius is 7. What is the area of the circle? చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. 0.63, 0.64, 0.61 కదా, చాలా క్లోజ్గా ఉన్నాయి. అంటే మీరు మొత్తం సాల్వ్ చేయాల్సిందే అన్నట్టు, తప్పదు ఇంక ఇక్కడ. ఒక సర్కిల్ C1 ఉంది, దాని రేడియస్ ఎలా ఉందంటే ఇంకొక సర్కిల్ C2 యొక్క పెరిమీటర్ దీని రేడియస్కి ఈక్వల్. ఆ సర్కిల్ C2 రేడియస్ ఎంత ఉంది? 7 ఉంది. 7 రేడియస్ అయితే పెరిమీటర్ ఎంత కావాలి? 44 కావాలి. ఇదైతే మీకు క్లారిటీగా ఉండాలి. రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44, ఏరియా 154. క్లియర్ అండి? రేడియస్ 7 అయిందంటే పెరిమీటర్ 44. ఈ 44 ఇంకొక సర్కిల్కి ఏమవుతుంది? రేడియస్ అవుతుంది, అంతేనా? అప్పుడు మీరు ఏరియా కావాలి, అంతే కదా. ఏరియా వస్తుంది మనకి 22/7 πr స్క్వేర్ కదా, 44 × 44, 44 స్క్వేర్. బట్ ఇక్కడ ఆప్షన్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను 44 స్క్వేర్ కూడా నాకు కావాలండి. 22/7 × 44 స్క్వేర్ ఎంత అండి? 1936. మీకు స్క్వేర్స్ అనేవి చాలా ఇట్లా స్పీడ్గా రావాలండి 1 to 50 వరకు అయితే. ఫస్ట్ నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను, ఏమవుతుందో చూడండి ఒకసారి. అంటే 11/7 × 2తో చేస్తాను. 36 × 2 అంటే 72, 19 × 2 అంటే 38, అంతే కదా. ఇప్పుడు ఒక నంబర్ని 11తో మల్టిప్లై చేయడం మనకు చాలా ఈజీ. ఫస్ట్ 2 రాసుకుంటాము, 2 + 7 9 రాస్తాము, 7 + 8 15, 1 క్యారీ వచ్చింది కదా. 8 + 3 11 + 1 12, మళ్ళీ 1 క్యారీ వచ్చింది. 3 + 1 ఎంత? 4. 7 డివైడ్ 7 6 టైమ్స్
అంతేనా 7 6 టైమ్స్. ఓకే, అయిన తర్వాత ఇక్కడ మీకు 59 వచ్చింది అంటే ఇక్కడ మధ్యలో లేదు కాబట్టి మనం ఏం రాసుకుంటాము 0 రాసుకుంటాం అంతే కదా. ఇది మీకు వచ్చింది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది కదా, ఇది మీకు సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది, మీకు ఆన్సర్ మీటర్ స్క్వేర్లో ఇచ్చారు కాబట్టి మీకు 0.60 దగ్గరలో మీ ఆన్సర్ రావాలండి. 0.6 అంటే దీన్ని మొత్తాన్ని మీరు క్యాన్సిల్ చేస్తే ఎంతో 60 సంథింగ్ మీకు ఆన్సర్ వస్తుంది కదా. అంటే మీకు 0.60 దగ్గర మిగులుతుందని మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు 0.60 దగ్గరలో ఎక్కడ ఉంది మనకి 0.61 ఉంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ ఆఫ్ 5 feet 6 inches స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద ఎలివేషన్ ఆఫ్ యాంగిల్ ఈస్ 30 degrees టు ద టాప్ ఆఫ్ ఎ పోల్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ ద పోల్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 21 feet, దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్? ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ వస్తాయండి. అంటే మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో దాన్ని బట్టి. చూడండి, ఇప్పుడు ఒక మ్యాన్ ఇక్కడ ఉన్నాడంట, ఆ మ్యాన్ యొక్క హైట్ 5 feet 6 inches అంట. 5 feet 6 inches అంటే 5.5 feet అండి, రైట్? ఇప్పుడు ఇంకొక పోల్ ఉంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారు 30 degrees అన్నారు. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి 30 degrees. ఓకే, ఇప్పుడు ఈ మ్యాన్ ఈ పోల్ నుండి 21 feet దూరంలో ఉన్నాడంట. ఇదే కదా మనకి ఇచ్చిన డేటా, రైట్? ఇప్పుడు tan 30 అంటే ఇక్కడ మీకు 1 కావాలి, ఇది 2 కావాలి, ఈ పార్ట్ √3 కావాలి, అంతేనా? అంటే మీకు √3 వాల్యూ కనుక 21 feet అయితే 1 వాల్యూ ఎంత మీ క్వశ్చన్లో అడిగిందండి. ఇప్పుడు దీన్ని 7√3 × √3 లాగా రాసుకోవచ్చా? √3 క్యాన్సిల్ అయిపోతే మీకు ఆన్సర్ ఎంత 7√3. 7 అంటే 1.7 సంథింగ్ కదా, అంటే ఎంత వస్తుంది మీకు 1.7 అంటే 12 దాటుతుందండి. 119 కదా, 17.7 అంటే 119 అంటే 11.9 కన్నా ఎక్కువ రావాలి మీ ఆన్సర్. 11.9 కన్నా అన్నీ తక్కువే ఉన్నాయి. ఇది మనకు రైట్ ఆన్సర్, రైట్? అయితే ఈ క్వశ్చన్ని కనుక మీరు 30 degrees ఇక్కడ తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీరు 30 degrees కనుక ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మ్యాన్ హైట్ మీకు 5.5 అన్నారు కదా, మరి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ నుండి తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 degrees తీసుకుంటే, ఇది 30 degrees తీసుకొని ఇది 21 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది ఒక హైట్ వస్తుంది. ఆ హైట్ ఎంత ఇదే వస్తుంది మీకు 12.124. అప్పుడు దీనికి మీరు మళ్ళీ +5 యాడ్ చేయాల్సి ఉంటుంది 5.5, ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 5.5 కదా. ఈ క్వశ్చన్ మీరు ఏ రకంగా తీసుకుంటారనే దాన్ని బట్టి ఉంది. ఎగ్జామినర్ అయితే ఇక్కడ 30 degrees తీసుకున్నాడు కాబట్టి అతనికి ఈ ఆన్సర్ వచ్చింది. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్ హూస్ సైడ్ ఇస్ 21 centimeters? టెట్రాహెడ్రన్ అంటే ఏం లేదండి. టెట్రాహెడ్రన్ అనేది ఇంకొక మీకు పిరమిడ్ టైప్, ఒక ట్రయాంగులర్ పిరమిడ్. అంటే ఇలా ఉంటుందండి టెట్రాహెడ్రన్. ఇది టెట్రాహెడ్రన్. ఇది అంటే ఇలా ఉండి ఇది మధ్యలోది, మీరు దీన్ని ఇలా పైకి కనుక లేపారనుకోండి, మీకు ఒక పిరమిడ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ టెట్రాహెడ్రన్ ఏంటంటే అన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అవుతాయండి. ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మీకు టెట్రాహెడ్రన్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందంటే 4 ఇంటూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత √3/4 a². ఇక టెట్రాహెడ్రన్ సైడ్ ఎంత అన్నారు మీకు 4 క్యాన్సిల్ అయిపోతే 21 అన్నారు కాబట్టి 21² ఎంత 441 × √3. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ సైక్లిస్ట్ కవర్స్ 2 circles ఆఫ్ రేడియస్ 35 and 42 meter in 21 round. వాట్ వాజ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్? చూడండి, మీకు నేను రిపీటెడ్గా కూడా చెప్తున్నాను. రేడియస్ కనుక 7 అయిందనుకోండి, పెరిమీటర్ 44 కావాలి. రేడియస్ 7 ఇంటూ సంథింగ్ అయిందనుకోండి, పెరిమీటర్ 44 ఇంటూ సంథింగ్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు సైక్లిస్ట్ ఒక 35 మీటర్ అంటే రేడియస్ ఎంత 35 ఉన్నది, 42 ఉన్న రేడియస్ని 2 circles ఉన్నాయంట, వాటిని తిరుగుతున్నాడు, అంతే కదా. వీటిని 21 roundsలో కవర్ చేసినాడంట, 21 rounds. సో ఇప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుందో చెప్పండి నాకు. 44 × 5 కావాలి. 44 × 5, దాని పెరిమీటర్ 44 × 5, ఎందుకంటే 7కి × 5 times ఉంది. దీని పెరిమీటర్ ఎంత 44 × 6 కావాలి, ఎందుకంటే 6 times ఉంది. సో ఇప్పుడు టోటల్ రెండింటి పెరిమీటర్ ఎంత కావాలి 44 × 11 కావాలి. క్లియరా? ఇలా అయితే మనడు 21 rounds వేస్తున్నాడంట, 21 rounds. ఇప్పుడు ఇది మీకు ఆన్సర్ వస్తుంది చూడండి. ఈ ఆన్సర్ ఈజీగా చూస్తే మీకు ఇవేవి ఆన్సర్స్ కావు, ఎందుకంటే 40 × 20 × 10 చేస్తే మీకు ఇది 8. ఇప్పుడు మీకు చూస్తే 8-9 కన్నా ఎక్కువ అనిపిస్తుంది కదా. సో ఆప్షన్ ఇది. లేదా మీరు యూనిట్ డిజిట్ చెక్ చేసినా కూడా యూనిట్ డిజిట్ 4 వస్తుంది. క్లియర్ అండి? ఇఫ్ A = 30, B = 60, what is the value of sin A cos B plus cos A sin B
ప్లస్ 2 కాస్ ఏ సైన్ బి బై సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ మొత్తాన్ని మీరు ఒక ఫార్ములా లాగా రాసుకోవచ్చా? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇదేంటండి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా. మీకు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అయింది అనుకోండి, సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 అవుతుంది అంతే. ఈ రెండింటి సమ్ 90 అయిందా? ఏ ప్లస్ బి ఈక్వల్ 90 అయితే సైన్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే మీకు 1 ప్లస్ 2 కాస్ ఏ, కాస్ 30 అంటే ఎంత మీకు? √3/2. సైన్ 60 అంటే మీకు √3/2. ముందు ఒక 2 ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 రాసుకుంటున్నాను, క్యాన్సల్. √3 × √3 ఎంత? 3, 3/2 అంతే కదా. 1 + 3/2, 1 + 3/2. డినామినేటర్లో ఏమొస్తుంది నాకు? 1 మైనస్ సైన్ ఏ కాస్ బి కదా, √3/2 √3/2 అంటే 3/4 వస్తుంది ఇక్కడ. ఇంకా సింప్లిఫై చేయడమే. 5/2 ఇంటూ 1/4 అంటే 4 పైకి వచ్చేస్తుందండి. 2 టైమ్స్ క్యాన్సల్ అంటే 10 మనకు రైట్ ఆన్సర్. ఏది? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఏ గ్యాస్ సిలిండర్ 21 సెంటీమీటర్ అండ్ 1.5 మీటర్ రెస్పెక్టివ్లీ. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇస్ 20 per centimeter square. వాట్ విల్ బి ద టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్? చూడండి, ఈ క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఎప్పుడైనా ఆప్షన్ చూడండి, లాస్ట్లో 0 ఉన్న తర్వాత ఈ ముందు డిజిట్స్ అన్నీ వేరున్నాయి చూడండి. ఇలా వేరు ఉందంటే మీ క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోయినట్టే. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు మొత్తం రాసుకొని ఫార్ములా వేసి మొత్తం సాల్వ్ చేస్తే కుదరదు. లాస్ట్లో 0 ఉంది, ఓకే, ముందు డిజిట్లు అన్నీ వేరున్నాయి, 2, 3, 4, 5 అంటే మన ఆన్సర్ మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోవాలి, క్యాలిక్యులేషన్ నాకు ఈజీ అవుతుంది అనేది. ఇప్పుడు మీకు ఫస్ట్ దీనికి ఏం కావాలి? పెయింటింగ్ చేయాలి కాబట్టి మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి, అంతే కదా. సిలిండర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంటుంది? 2πr × r+h. ఓకే, 2 × 22/7 ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అన్నారు? రేడియస్ 21 అన్నారు, r+h. హెచ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1.5 మీటర్స్ అంటే 150 సెంటీమీటర్స్ ప్లస్ 21 171. ఓకే, ఇంకేమన్నారు మీకు? కాస్ట్ ఎలా ఉంది? ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇస్ 20 per centimeter square. ఓకే, 20. ఓకే, ఈ లాస్ట్ 0 తోటి మీకు సంబంధం లేదు, ఎందుకంటే ఆన్సర్లో ప్రతి దగ్గర 0 ఉంది కాబట్టి. ఇది 7 3 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, అంతేనా? క్యాన్సల్ అవుతుంది. చూడండి, 2 × 2 4, 4 × 3 12, 2 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ 2 × 1 1, సార్ 2 × 1 2, 2 × 2 4 అంటే మీకు ముందు డిజిట్ 4 రావాలి. ఇది మనకు రైట్ ఆన్సర్, ఇంకేం చేయాల్సిన పని లేదు. లేదా ఇక్కడ మీకు 22 కనిపిస్తుంది కాబట్టి మీరు 11 మల్టిపుల్ చెక్ చేస్తా అంటే కూడా చెక్ చేయొచ్చు, ఒకవేళ ఆ థాట్ వస్తే కూడా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హైట్ ఆఫ్ ఎ స్క్వేర్ పిరమిడ్ ఈస్ 360 సెంటీమీటర్ అండ్ ద వాల్యూమ్ ఈజ్ 705,600 సెంటీమీటర్ క్యూబ్. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్? పిరమిడ్కి వాల్యూమ్ ఫార్ములా ఏముంటుందండి? 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. 1/3 ఏరియా ఆఫ్ ద బేస్, ఏబి అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏముంది? హైట్ ఇచ్చారు. ఏది హైట్ వాల్యూ ఎంత అన్నారు? 360. వాల్యూమ్ ఎంత అన్నారు మీకు? 705,600 అంతేనా? ఓకే, చూడండి, 3 120 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, ఒక 0 క్యాన్సల్ అవుతుంది. 12 5 టైమ్స్ 60 10 మిగులుతుంది, 1296 కదా. ఓకే, ఇంకా 9 మిగులుతుంది, 1296 0. ఏరియా ఆఫ్ ది బేస్ అండి, మీకు బేస్ ఎలా ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఎక్స్ అనేది కనుక సైడ్ అనుకుంటే x² వాల్యూ 5860 అవుతుంది, అంతేనా? అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ ఎంత కావాలి? ఒక్కసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, చాలా క్లోజ్గా ఉన్నాయి, 75 77 76 74. బట్ మీకు 75 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. 75 స్క్వేర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 7 × 8 56 25. మీకు 75 స్క్వేర్ వాల్యూ ఎలా చేస్తాం మనం? 7 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 8 56 25. మీ ఆన్సర్ దానికన్నా ఎక్కువ ఉందా? అంటే మీ ఆన్సర్ 75 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది మీకు ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి. 76 స్క్వేర్ చెప్పండి ఒకసారి నాకు. 76 స్క్వేర్ అయితే ఇప్పుడు మీరు 76 స్క్వేర్ అంటే మీకు స్క్వేర్ వస్తే 76 స్క్వేర్ వాల్యూ చెప్పొచ్చు. లేదా మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా చూడండి, మీకు ఆప్షన్ ఎలిమినేషన్లో హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు 75 స్క్వేర్ ఉందా? 75 స్క్వేర్ 5625 కదా. మీకు 76 స్క్వేర్ రావాలంటే దీనికి ఏం యాడ్ చేస్తే వస్తుందో నాకు చెప్పండి ఒకసారి. ఏమైనా ఐడియా ఉందా?
దీనికి ఎంత యాడ్ చేస్తే మీకు 76 స్క్వేర్ వస్తుంది. 75 స్క్వేర్ వాల్యూ మీకు తెలిసినప్పుడు 76 స్క్వేర్ వాల్యూ రావాలంటే మీరు ఏం యాడ్ చేస్తే వస్తుంది? ఏం యాడ్ చేయాలంటే 76th ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. 76th ఆడ్ నెంబర్ ఏమవుతుందంటే మీకు 2 × 76 - 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ ఆడ్ నెంబర్ అన్నాం అనుకోండి, 5th అవుతుంది. థర్డ్ ఆడ్ నెంబర్ అంటే 3 × 2 - 1 1 3 5. థర్డ్ ఆడ్ నెంబర్ 5 కదా. ఫోర్త్ ఆడ్ నెంబర్ అంటే ఏమొస్తుంది మీకు 4 × 2 - 1 అంటే 2n - 1 అండి. ఎంత ఆడ్ నెంబర్కి 2n - 1 చూడండి 1 3 5 7 కదా. 75 స్క్వేర్ వాల్యూ తెలిసినప్పుడు మీకు నెక్స్ట్ స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, ఒక స్క్వేర్ వాల్యూ తెలుసు, మీకు నెక్స్ట్ స్క్వేర్ వాల్యూ కావాలంటే 76th ఆడ్ నెంబర్ యాడ్ చేయండి దీనికి. 76th ఆడ్ నెంబర్ ఎంత 151 152 - 1 కదా. ఇదంతా మీరు మెంటల్గా చేయాలి. చూడండి ఎగ్జామ్లో ఇప్పుడు నాకు 75 స్క్వేర్ వాల్యూ నాకు ఈజీగా తెలుసు. 76th స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, జస్ట్ 150 యాడ్ చేస్తా. 1తో మీకు సంబంధం లేదు, 150 యాడ్ చేయండి. రఫ్గా అవుతుంది ఎందుకంటే వాల్యూస్ చేయొచ్చు కదా అప్రాక్సిమేషన్ మనం. ఇప్పుడు 625కి 725 775 అవుతుందండి. ఇక్కడ వాల్యూ 775 కన్నా ఎక్కువ ఉంది, అంటే మీ ఆన్సర్ 76 కన్నా ఎక్కువ, అంటే ఇది అయిపోయింది. ఇంకొక 150 యాడ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, 76 తర్వాత 77 కావాలనుకోండి, 77th ఆడ్ నెంబర్ యాడ్ చేయాలి. 77th ఆడ్ నెంబర్ ఏమవుతుంది మీకు ప్లస్ 153 అవుతుంది, అంతేనా. 153 ఈ 1 3 కాస్త కొద్దిగా పక్కన పెట్టేస్తే 150 ఎంత అవుతుంది 300 అప్రాక్సిమేట్లీ, అంతే కదా. దీనికి 300 యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు 925 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది మీకు 900 లోపే ఉంది. అంటే మీ ఆన్సర్ 77 కన్నా తక్కువ ఉంది. మీ ఆన్సర్ 76 కన్నా ఎక్కువ ఉండాలి, 77 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్. కావాలంటే మీరు చేసి చూడండి ఒకసారి. లేదా మీకు 76 స్క్వేర్ 77 స్క్వేర్ ఈజీగా రాయడం వచ్చు అనుకోండి, అప్పుడు అన్న 76 స్క్వేర్ రాయండి, 77 స్క్వేర్ రాయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. లేదా మీకు 75 స్క్వేర్ ఈజీగా వచ్చు కదా, 75 స్క్వేర్ వాల్యూ ఇంత, ఇప్పుడు నాకు 76 స్క్వేర్ వాల్యూ కావాలి. నాకు ఏదైనా ఒక నెంబర్ తెలుసు, దాని స్క్వేర్ తెలుసు, దాని నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం మనము, ఆ నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు 76th నెంబర్ కావాలి కాబట్టి 76th ఆడ్ నెంబర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మీకు 4 స్క్వేర్ వాల్యూ ఎంత, 4 స్క్వేర్ వాల్యూ 16. ఇప్పుడు నాకు 5 స్క్వేర్ వాల్యూ కావాలి. 5th ఆడ్ నెంబర్ ఎంత 9. చూడండి దీనికి 9 యాడ్ చేయండి, మీకు 25 అవుతుంది, అంతే. అదే ట్రిక్ వాడుతున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఆఫ్ ఎ హెమిస్పియర్ బౌలర్ 22 and 26 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇఫ్ ద రేట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ 25 paise per cm²? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పైసలలో ఇచ్చింది ఉంది, రైట్. డయామీటర్స్ ఇచ్చినారు కాబట్టి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ ఎంత అవుతుందండి 11 13 అవుతుంది. అంటే R1 = 11 అయితే R2 = 13 అవుతుంది. ఓకే. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇఫ్ ద రేట్ ఆఫ్ పెయింటింగ్ ఇస్ 25 paise per cm? హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంటుందండి మనకి, హెమిస్పియర్కి పై 2π r1² + r2² ప్లస్ పై r1² - r2². ఈ ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తుండాలి, ఇంకా ఎలా వచ్చాయి అనేది. ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా దాని ఇమాజినేషన్ గుర్తుండాలి. మీకు హెమిస్పియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే బయట సర్ఫేస్ ఏరియా, లోపల సర్ఫేస్ ఏరియా అండ్ పైన వచ్చే సర్ఫేస్ ఏరియా, ఈ 3 ఉంటాయి. సో ఇప్పుడు నేను 2π 11² వాల్యూ ఎంత 121. ఇక్కడ చూడండి ఆప్షన్స్ మీకు చాలా క్లోజ్గా ఉన్నాయి కాబట్టి నేను మొత్తం చేయాల్సి వస్తుంది. 11² 121, ఇది 169. ఓకే అయిపోయింది. ప్లస్ పై ఇంటూ 11² - 13² లేదా 13² - 11², అంటే 13² - 11² చేయాలి మనం. 2 × 24 అవుతుందండి. a² - b² కదా, a + b × a - b. ఓకే, ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు, నేను ఫస్ట్ చూడండి 10 అయిపోయింది, ఇది 9 అయింది, 290 కదా. 290 అంటే మీకు ఎంత 580 అంతే కదా. 290 580 π × 580 అయింది ఇక్కడ, π × 580 ప్లస్ π × 48. క్లియరా? సో ఇక్కడ నేను 22/7 × 628 రాసుకోవచ్చు కదా. ఇది నాకు ఏమొచ్చిందంటే ఇది మొత్తం నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. ఇప్పుడు నాకు కాస్ట్ ఎంత ఉంది 25 paise అంటే 1/4 రూపీ అనుకోవచ్చా, అనుకోవచ్చు. చూడండి 4 1 times 5 times 7 times 157/7 ఓకే.
ఇప్పుడు మీరు అప్రాక్సిమేట్ చేస్తా అంటే అప్రాక్సిమేట్ చేయొచ్చు. అప్రాక్సిమేట్ చేయడానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేట్ చేయలేరు. మీరు చేయాలంటే ఒకటి పని చేయొచ్చు. మీకు 154 చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 7 × 22 చేస్తే మీకు 154 వస్తుందండి. 7 × 24 చేస్తే 154 వస్తుంది. సో 22 × 22 అంటే ఎంత మీకు? 484. బట్ ఇక్కడ అన్ని 484 కన్నా ఎక్కువ ఉన్నాయి, అన్నీ ఒకటే గ్యాప్లో ఉన్నాయి. సో ఇంకా మీరు తప్పదు, చేయాల్సిందే. 22 × 157ని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 314 రాస్తాను. 2 × 11 అదే 2 × 157 అంటే 314 × 11/7 చేస్తాను చూడండి. ఓకే ఓకే ఇప్పుడు నాకేమొస్తుంది? 4 5 4 3/7. 7 4 టైమ్స్ 28 అంటే ఇంకా 6 మిగిలింది. 6 మిగిలిందంటే 7 9 63 అంటే 2 మిగిలింది. 7 ముళ్ళ 21. 493.21 అంటే 3 మిగిలింది. అంటే మీకు 493.5 కన్నా మీ ఆన్సర్ తక్కువ వస్తుంది. 493.5 కన్నా అప్పుడు మీరు 493 తీసుకుంటారు. 493.5 కన్నా ఎక్కువ వస్తే 94 తీసుకునేది. అండ్ 94 ఇక్కడ మీకు లేదు కూడా. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూ సైడ్స్ ఆర్ 6 7 8 రెస్పెక్టివ్లీ? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యూనిట్ డిజిట్లు అన్నీ వేరున్నాయా? వేరున్నాయి. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుంది? 2 × AB BC CA అంతే కదా. ఇప్పుడు నేను AB BC CAలు ఏం చేయను, యూనిట్ డిజిట్ చూస్తా అంతే. ఇక్కడ ఏముంది చూడండి. 6 × 7 ఎంత? యూనిట్ డిజిట్ నాకు 2 వస్తుంది. ప్లస్ 7 × 8 యూనిట్ డిజిట్ నాకు 6 వస్తుంది. ప్లస్ 6 × 8 యూనిట్ డిజిట్ నాకు 8 వస్తుంది. అంతేనా? 10 అయిపోయింది. 6 × 2 2. నాకు ఆన్సర్లో లాస్ట్కి 2 రావాలి. 2 ఎక్కడ ఉందో అదే నాకు రైట్ ఆన్సర్. క్లియర్? ఇది నాకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. A 11 meter wide cloth is used to make a conical tent whose radius of base is 7 meter and height is 24 meter. What is the cost of the cloth used in the tent at the rate of 50 per meter is? ఫస్ట్ ఇప్పుడు టెంట్కి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే, అంటే మీకు మొత్తం క్లాత్ కావాలంటే కోన్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రావాలి. ఇప్పుడు కోన్కి బేస్ ఎంత అన్నారు మీకు? ఈ బేస్ రేడియస్ ఏమో మీకు 7 అన్నారు, హైట్ ఏమో 24 అన్నారు. రేడియస్ 7 హైట్ 24 అయినప్పుడు ఇది 25 కావాలి, ఎందుకంటే మీకు ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి. 7 24 25 రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πRL 22/7 ఇంటూ రేడియస్ 7 ఇంటూ 25. 7 7 క్యాన్సల్ 550 వచ్చింది. 550 మీటర్ స్క్వేర్ అనేది మీకు మొత్తం దాని వాల్యూ. దేని వాల్యూ? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, క్లాత్ యొక్క టోటలీ, అంటే మొత్తం ఎన్ని మీటర్ స్క్వేర్ ఉంది అనేది. బట్ ఆ క్లాత్ లెంత్ ఎంత ఉంది? 11 ఉంది. సో 11 చేస్తే ఎంత వస్తుంది మీకు? 50 వస్తుంది, అంతే కదా. మొత్తం 50 మీటర్స్ కావాలి. ఒక్కొక్క మీటర్ కాస్ట్ ఎంత? 50 రూపీస్ ఉంది. 50 × 50 ఎంత? 2500 మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The radius of a hemisphere is 14 cm and the radius of a cylinder is same as that of the hemisphere. The height of the cylinder is 28 cm and the hemisphere is fixed on the top of the cylinder. The construction and painting cost is 30 and 20 cm respectively. What is the total cost? Okay. చూడండి, ఇక్కడ కూడా మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి లాస్ట్ 2 zeros తర్వాత మీకు అన్ని ఈ డిజిట్స్ వేరున్నాయంటే క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ అవుతుందని మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఏమన్నారు మీకు? ఒక సిలిండర్ పైన ఒక హెమిస్పియర్ ఉందంట. ఇది మీకు మధ్యలో చెప్పినారు, స్టార్టింగ్ స్టేట్మెంట్లో చెప్పలేదు. ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఇస్ 14 అంట. ఇక్కడ నుండి ఇక్కడికి 14 అన్నారు. అండ్ అదే సిలిండర్కి కూడా అవుతుంది. అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అన్నారు? 28 అన్నారు. హైట్ ఆఫ్ ద సిలిండర్ 28 అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది కూడా మీకు 14 అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు? The construction and painting cost is 30 centimeter square and 20 centimeter square respectively. What is the total cost? ఇక్కడ మీరు ఏం కనుక్కుంటారు? సరే, ఇప్పుడు మీకు ఏం కనుక్కున్నా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు పై అనేది క్యాన్సల్ అవ్వదు. చూడండి ఒకసారి, ఇక్కడ పై ఉంటుందా? ఇక్కడ మీకు ద కన్స్ట్రక్షన్ అండ్ పెయింటింగ్ కాస్ట్ ఈస్ 30 and 20. అంటే ఇప్పుడు మీరు వాల్యూమ్ కనుక్కుంటారా, అదర్వైజ్ సర్ఫేస్ ఏరియా చూస్తారా? కన్స్ట్రక్షన్ అండ్ పెయింటింగ్ రెండు కలిపి ఉంది. కన్స్ట్రక్షన్ అంటే మీరు వాల్యూమ్ లాగా చూస్తారా, అదర్వైజ్ సర్ఫేస్ ఏరియా లాగా చూస్తారా?
కానీ మీరు ఏది చూసినా కూడా దీంట్లో మీకు పై ఉంటుంది, దీంట్లో మీకు పై ఉంటుంది. రెండు దగ్గర పై ఉంది కదా, రెండు దగ్గర పై ఉంది. అండ్ మీరు ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇంకొక హింట్ ఉంది చూడండి. ఫస్ట్ 3 డిజిట్స్ సేమ్ ఉన్నాయి, లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉంది. అండ్ ఈ ఒక్క వాల్యూ మారుతుంది అనుకోండి, ఖచ్చితంగా దీంట్లో ఒక్కటే ఒక నెంబర్ మీకు 11 మల్టిపుల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇవి మొత్తం మీకు ఎన్ని 6 డిజిట్ నెంబర్స్ కదా, 6 డిజిట్ నెంబర్లలో 5 డిజిట్స్ సేమ్ ఉన్నాయి. ఈ ఫస్ట్ 3 లాస్ట్ 2, ఫస్ట్ 3 లాస్ట్ 2, ఫస్ట్ 3 లాస్ట్ 2, 5 డిజిట్స్ సేమ్ ఉన్నాయి. ఒక్క డిజిట్ వేరుందంటే మీరు దీంట్లో 11 మల్టిపుల్ కనుక చెక్ చేస్తే మీకు 3 ఆన్సర్లు అంటే 11 మల్టిపుల్ మీకు ఒకటి ఉంటుంది. ఇంకా 11 మల్టిపుల్ 100 కాదు, 100% కాదు. 11 మల్టిపుల్ ఏదుందో చెక్ చేయండి ఒకసారి. చూడండి ఇక్కడ నాకు చూడండి, 6 + 1 7, 2 + 5 7 అయిపోయింది నా ఆన్సర్. ఇదే అర్థమవుతుందా? జస్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఇప్పుడు మీరు క్వశ్చన్ చదువుతున్నారు కదా, ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఏం అర్థం కావాలంటే మీరు సంథింగ్ పైలలో మీకు వస్తుంది. పైలలో వచ్చిందంటే మీ ఆన్సర్ 11 మల్టిపుల్ కావాలి. 11 మల్టిపుల్ చెక్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 3 డిజిట్స్ 2 డిజిట్స్ మొత్తం 5 డిజిట్స్ సేమ్ ఉన్నాయి అన్ని ఆప్షన్లలో. ఒక డిజిట్ వేరుంది కదా, అన్ని ఆప్షన్లలో ఒక డిజిట్ వేరుంది. అన్ని ఆప్షన్లలో ఒక డిజిట్ వేరుందంటే దీన్ని కనుక మీరు 11 మల్టిపుల్స్ చెక్ చేస్తే ఒకటే ఒకటి వస్తుంది, మిగతా ఏవి కూడా రావు. క్లియర్? సో మనకు ఆప్షన్ బి రైట్. ఏ పిరమిడ్ హ్యాస్ ఎ ట్రయాంగులర్ బేస్ హూస్ సైడ్స్ ఆర్ 6, 8, 10 అండ్ ద హైట్ ఈస్ 21. If the painting cost is ₹20 cm², then what is the total cost of painting? ఇప్పుడు మీకు పిరమిడ్కి పెయింటింగ్ చేయాలంటే ఏం చేయాలి? బేస్ ఏరియా కావాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి, అంతే కదా. 6, 8, 10 అని చూసినప్పుడు మీకు అర్థం కావాలి 648/2 24. బేస్ ఏరియా 24. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా మనం చాలా స్పీడ్గా చేయాలి. మళ్ళీ మీరు ½ ఇంటూ బేస్ 6 ఇంటూ హైట్ కొట్టేసి 24 రాయొద్దు. బేస్ ఏరియా 24 వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది, ఇది 6 ఉంది, ఇది 8 ఉంది, ఇది 10 ఉంది. మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ కావాలంటే ఇక్కడ మనకి ఇన్ రేడియస్ వాల్యూ తెలియాలి. ఇది సెంటర్ కదా, ఇలా పర్పెండిక్యులర్, ఇలా పర్పెండిక్యులర్, ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేస్తే 6, 8, 10 అనే ట్రయాంగిల్కి ఇన్ రేడియస్ 2 అవుతుందండి. ఎందుకంటే 3, 4, 5 అనే ట్రయాంగిల్కి ఇన్ రేడియస్ 1 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్కి ఫార్ములా ఏముంటుంది? సమ్ ఆఫ్ ది సైడ్స్ అంటే a + b - c/2. 3 + 4 7, 7 - 5 అంటే 2, 2/2 1. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3, 4, 5కి ఇన్ రేడియస్ కనుక 1 అవుతుంది. ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 అవుతుంది. అంటే ఇన్ రేడియస్ ఈ వాల్యూ ఎంత? 2. మీకు స్లాంట్ హైట్ ఎలా వస్తుందో చెప్పండి ఒకసారి. ఇదేమో 2 ఉంది అండ్ దీనికి హైట్ ఎంత ఇచ్చారు? హైట్ ఆఫ్ ద పిరమిడ్ ఇస్ 21 అన్నారు. సో హైట్ ఆఫ్ ద పిరమిడ్ ఎంత? 21. ఇక్కడ మీకు రైట్ యాంగిల్ ఉంటుంది, ఇది స్లాంట్ హైట్ అవుతుంది, అంతేనా. ఇక్కడ 2 ఉంది, హైట్ 21. అంటే మీకు ప్రతి సైడ్కి స్లాంట్ హైట్ సేమే ఉంటుంది మీకు. ఎందుకంటే 2, 21, 2, 21 హైట్ అన్నిటికీ సేమే కాబట్టి. స్లాంట్ హైట్ ఏమొస్తుంది చెప్పండి ఒక్కొక్కసారి? √2² 4 + 21². చూడండి 21² కన్నా కొంచెం ఎక్కువే ఉంది కదా. సో అప్రాక్సిమేట్లీ నేను దీన్ని 21 అనుకోవచ్చు నేను. అంటే హైట్ ఎంత వస్తుంది నాకు? 21. ఓకే, హైట్ 21 అయినప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా మూడింటికి ఎట్లా కనుక్కుంటాం మనము? దీనికేమో ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ 3 సైడ్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియాస్. అంటే మీరు పిరమిడ్ని ఇమాజిన్ చేసుకోవాలండి. ఇక్కడ ½ ఇంటూ, ఇక్కడ బేస్ 8 ఉంది, హైట్ ఏమో 21. ఇక్కడ బేస్ 6 ఉంది, హైట్ ఏమో 21. ఇక్కడ బేస్ 10 ఉంది, హైట్ ఏమో 21. అంతే కదా. నేను 21ని బయట రాసుకుంటున్నా అంతే, ఎందుకంటే ప్రతి దగ్గర మీకు హైట్ కామన్ ఉంది కాబట్టి. 8 + 6 14, 14 + 10 24, 24/2 అంటే 12. అంతే కదా. ఇది 12, 1 క్యారీ 24, 25, 252. 252కి మీరు 24 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది మీకు? 6, 276. ఇది మొత్తం మీకు సర్ఫేస్ ఏరియా వచ్చింది ఇంటూ 20 చేయాలి మీకు. ఎందుకంటే మీకు ఈచ్ దానికి ఎంత? ఇంటూ 20 కదా ఇచ్చింది. అప్పుడు మీకు ఎంత అవుతుంది? 5520 ఆన్సర్ వస్తుంది. 5520. అయితే ఆ ఆన్సర్లో కొంత రాంగ్ ఉందండి. ఈ ఆన్సర్లో కొంత రాంగ్ ఎక్కడుందంటే చూడండి, 5520, 5521, 5522, 5523 చాలా తక్కువ వాల్యూ ఉంది కదా ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమనుకున్నాడంటే స్లాంట్ హైట్ ఈక్వల్ టు √4 + 21² వాల్యూ ఈక్వల్ టు 21 అని తీసుకొని ఎగ్జామినర్ సాల్వ్ చేసి ఇదే ఆన్సర్ రైట్ అని ఇచ్చినాడు.
బట్ మీ వాల్యూ 21 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. 21 కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందంటే మీ ఆన్సర్ ఖచ్చితంగా 5520 అయితే 100% మీ ఆన్సర్ కాదు. 5520 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ ఆన్సర్ కాదు, కానీ ఎగ్జామినర్ మాత్రం అజ్యూమ్ చేసుకుంది హైట్ని, స్లాంట్ హైట్ని 21 అని అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేసి ఈ ఆన్సర్ రైట్ అని ఇచ్చినాడు అక్కడ. సో ఇప్పుడు మీరు కనుక ఎవరైనా కంటెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్కి ఖచ్చితంగా అందరికి మార్క్స్ వస్తాయి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ 12, 14 and 17 centimeter 17 feet. ఏ బ్యాంబూ ఆఫ్ వాట్ లెంత్ కెన్ బి పుట్ ఇన్ ద రూమ్? ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ 12 square అంటే 144, 14 square అంటే 196, 17 square 289. క్లియర్? 6 4 ఇది 19, 1 క్యారీ, 9 9 18 22, 2 క్యారీ, 4 6 29. 629 అంటే ఏమర్థమైంది మీకు? 25 square అంటే ఎంత? 25 square అంటే 625, 26 square అంటే 676. అంటే 25 కన్నా ఎక్కువ ఉండాలి, 26 కన్నా తక్కువ ఉండాలి మీ ఆన్సర్. ఇది మనకు రైట్ ఆన్సర్. Which of the following are correct equations of the straight line parallel to x-axis at a distance of 6 cm above the x-axis and parallel to y-axis at a distance of 6 cm right of the y-axis? చూడండి, parallel to x-axis at a distance of 6 cm above the x-axis. x-axisకి ప్యారలల్ అంటే y ఈక్వల్ టు k ప్లస్ ఆర్ మైనస్ కేలో ఉంటుందండి. ఎనీ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు x-axis ఇస్ y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ k ఫార్మాట్లో ఉంటుంది. ప్లస్ కే ఎప్పుడు వస్తుందంటే x-axisకి ఎబోవ్ ఉంటే. ఇక్కడ ఏమన్నారు? విచ్ ఎబోవ్ అన్నారు కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ వస్తుంది. అయిన 6 ఉంది, ఎంత డిస్టెన్స్? 6. నెక్స్ట్ ఏమన్నారు? ప్యారలల్ టు y-axis అంటే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ కే ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 cm రైట్ ఆఫ్ ద y-axis. రైట్ ఆఫ్ ద y-axis మీకు x కోఆర్డినేట్స్ అన్ని పాజిటివ్ ఉంటాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ఇది కూడా +6 అంటే x ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 6 మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఎడ్జెస్ ఆఫ్ ఏ 3 tetrahedrons ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద tetrahedrons? వాల్యూమ్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా వీటి క్యూబ్స్ రేషియో ఉంటుందండి, 1:8:27. అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ x² + y² + 8x - 10y + 5 = 0? మీకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ రకంగా ఉంటుందంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². ఈ ఫార్మాట్లో ఉంటుందండి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ h, k ఏమో సెంటర్స్ అవుతుంది అండ్ r అనేది రేడియస్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు మీకు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఆ ఫార్మాట్లో రాసుకోగలగాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ 8x ఉంది. అంటే నేను x² + 8x, ఒకవేళ +16 ఉందనుకోండి, నేను దీన్ని x + 4 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చా? రైట్. ఇక్కడ నాకు +16 లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ y² -10y ఉంది కదా, -10y + 25, ఇటు సైడ్ ఒక 5 ఉంది, +5 అలాగే పెట్టుకుంటున్నాను, ఈక్వల్ టు 0 ఉంది కదా. ఇప్పుడు ఈ ఫార్మాట్లో రానికి నేను ఇటు 16 ఇటు 25 యాడ్ చేసుకున్నా కాబట్టి, సరే 25 కాదని అనుకోండి, 20 యాడ్ చేసుకొని ఈ 20కి 5 యాడ్ చేసేసారనుకోండి. ఓకే, ఇక్కడున్న 5ని ఈ 20కి యాడ్ చేశారు. ఇక్కడ మొత్తం మీరు యాడ్ చేసింది ఎంత? 36 కదా. అప్పుడు ఇటు సైడ్ కూడా మీకు 36 రావాలి. క్లియర్ అని చెప్పింది. మీకు x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r² ఫార్మాట్లో రావాలి. చూడండి, x² + 8x + 16, y² - 10y + 25. వీని మీరు x + h, x + h, y - k హోల్ స్క్వేర్ ఫార్మాట్లో రాసుకోవచ్చు. 6ని మీరు ఏ రకంగా రాసుకోవచ్చు? r² లాగా రాయొచ్చు. అంటే రేడియస్ ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియై ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ ఎ కోన్ ఆర్ 7 and 4 cm రెస్పెక్టివ్లీ. ది హైట్ ఆఫ్ ద కోన్ అండ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ ఆర్ ఈక్వల్. ద రేడియస్ ఆఫ్ కోన్ ఈజ్ 4 cm. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అండ్ ద కోన్? చూడండి, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేషియో వచ్చిందంటే ఆప్షన్ ఎలిమినేషన్కి 2 ఆప్షన్లు అయితే ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫ్రస్టమ్ ఆఫ్ కోన్కి వాల్యూమ్ ఎలా ఉందంట? ఫ్రస్టమ్ ఆఫ్ కోన్కి రేడియస్ ఎలా ఉంది? 4 ఉంటే 7 ఉంది, ఇంకో దగ్గర 7 ఉంది, అంతేనా? చూడండి, 4 ఉంది, 7 ఉంది. ది హైట్స్ ఆఫ్ కోన్ అండ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ ఆర్ ఈక్వల్. అంటే మీ దగ్గర ఇంకొక కోన్ ఉంది, ఈ రెండింటి హైట్లు సమానం అంట. అంటే దీని హైట్ హెచ్ అయితే దీని హైట్ కూడా హెచ్. అండ్ రేడియస్ ఆఫ్ కోన్ ఎంత? ఇది 4 cm.
వాల్యూమ్స్ రేషియో అడిగారు. ఏ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఇది 4A ఉంది, ఇది 4A ఉంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండిటి హైట్ సమానం ఉంది. ఇది ఏమవుతుంది, ఇది పిరమిడల్ షేప్ ఇలా తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఇదేం జరుగుతుంది, 4 ఉన్నది కాస్త ఇలా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. పెరుక్కుంటూ వెళ్ళి ఇక్కడ 7 అవుతుంది. అంటే దీని వాల్యూమ్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అంటే నాకు ఇది నా ఆన్సరే కాదు. ఏది, ఎందుకంటే నాకు ఫస్ట్ పార్ట్ వాల్యూ లెస్ ఉంది. క్లియరా? ఇప్పుడు నాకు ఆన్సర్ ఏదయ్యే ఛాన్స్ ఉంది, ఇది నా ఆన్సరే కాదు. ఎందుకంటే 91కి 97కి చాలా తక్కువ గ్యాప్ ఉంది, మీకు చాలా తక్కువ గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనే అర్థమైపోతుంది దీనికనేది చాలా టైమ్స్ ఉండాలని. ఈ రెండు ఆన్సర్స్ కాదు కదా, రెండు ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకోటి ఎలిమినేట్ కావట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది. మీకు ఫస్ట్ టర్మ్ వాల్యూమ్ ఫార్ములా ఏముంటుంది, h/3π r1² అంటే 16, r2² అంటే 49 ప్లస్ r1 ఇంటూ r2. ఇది వాల్యూమ్ రేషియో. కోన్ ఫార్ములా వాల్యూమ్కి 1/3π r² అంటే 16, ఇక్కడ హెచ్, ఈ హెచ్తో క్యాన్సల్, 1/3π 1/3π క్యాన్సల్. ఇంక ఇక్కడ మీకు 16 మిగిలింది. చూడండి ఇక్కడ 3 ఉంది, 1 ఉంది. టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. 9 + 6 15, 5 + 8 ఎంత 3. అంటే ఇది నాకు రైట్ అయిపోయింది. 93:16. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ స్క్వేర్ పిరమిడ్ హూజ్ లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ 15 cm అండ్ హైట్ ఈజ్ 35. పిరమిడ్కి వాల్యూమ్ చెప్పాలండి, అంటే 1/3. ఏరియా ఆఫ్ బేస్ ఎంత ఉంది చెప్పండి. స్క్వేర్ అన్నారు కాబట్టి సైడ్ లెంత్ 15 అంటే 225 అవుతుంది. ఓకే, హైట్ ఎంత ఉంది, 15 ఉంది. అంతేనా? చూస్తేనే అర్థమైపోతుంది. కానీ మీకు యూనిట్ డిజిట్ ఎంత రావాలి, 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 ఒకటే ఉంది చూడండి. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, 3 ఉంది. 3 5 టైమ్స్ క్యాన్సిల్ అయినా కూడా 5 × 5 ఏం కావాలి మీకు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, AB and DC are arcs of concentric circles with center O. O = 30. What is the area of ABCD? మీకు ఈ పార్ట్ ఏరియా అడిగిందండి. ఈ పార్ట్ ఏరియా కావాలంటే టోటల్ సెక్టర్ ఏరియా నుండి చిన్న పార్ట్ ఏరియా మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎంత అన్నారు మీకు యాంగిల్, 30 degrees. 30 degrees అనేది 360లో ఎంత పార్ట్, 1/12 కదా. 30/360 అంటే 1/12. అంటే మీకు టోటల్ ఏరియాలో 1/12 పార్ట్ ఏరియా అండి. ఏది, ఏదైనా రైట్. 1/12 ఆఫ్ పై, ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ ఎంత 6² మైనస్ ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ ఎంత, ఇక్కడ చూడండి. ఇక్కడ లెన్స్ ఏవి ఇచ్చారు మనకి, ఇక్కడ నుండి ఇక్కడ 2 అన్నారు, ఇక్కడ నుండి ఇక్కడ 6 అన్నారంటే ఇది మొత్తం మీకు 8 కావాలండి. అంటే ఈ వాల్యూ మీకు 8 అవ్వాలి. 8² మైనస్ π 2², ఇంతే కదా. పై కనుక నేను కామన్ తీస్తే π/12. 8² మైనస్ 2² అంటే ఎంత అండి, ఇక్కడ మీకు 60 వచ్చేస్తుంది అంతేనా. 60, 12 5 టైమ్స్. పైని నేను 3.14గా రాసుకోవచ్చా. 3.14 × 5 అంటే 3 5 15, 15.7 వస్తుంది మీకు ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is the equation of a line passing through the origin and parallel to 4x + 3y + 5 = 0? చూడండి ఈ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏదైనా ఒక లైన్ కనుక ఆరిజిన్ నుండి పోతుంది అనుకోండి, దాంట్లో కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. ఏదైనా ఒక లైన్ ఆరిజిన్ నుండి పోతుందంటే ఆ లైన్ మీకు జస్ట్ y = mx ఫార్మ్లోనే ఉంటుంది. ఈ ప్లస్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఈ టర్మ్ ఉండదు. జస్ట్ y = mx ఫార్మ్లో ఉంటుంది. కాన్స్టెంట్ ఉందంటే అసలు ఈ లైన్ ఆరిజిన్ నుండే పోవట్లేదు అన్నట్టు. అంటే ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి మీకు. అండ్ మీకు y = mx ఫార్మ్లో ఉంటుంది కానీ ఇలా డినామినేటర్లో x రాదు, అయిపోయింది. ఒకటే ఆన్సర్. ఇంకేమైనా చేశారు ఈ క్వశ్చన్కి మీరు, సొల్యూషన్ ఏమైనా అవసరమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 6 square units అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ 1 2 3 4 అండ్ x5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? x వాల్యూ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఇప్పుడు మీకు కోఆర్డినేట్స్ ఇచ్చారు కదా, ఏముంది కోఆర్డినేట్స్, 1, 2 ఉంది, x, 3, 4 ఉంది, అండ్ x, 5 కదా. ఓకే, నాకు ఎప్పుడైనా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుంటున్నప్పుడు ఒక కోఆర్డినేట్ కనుక 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు నాకు ఈజీ అండి. అంటే ఇప్పుడు నేను దీన్ని 0 0 చేసుకోవాలనుకున్నాను అనుకోండి, x కోఆర్డినేట్ -1 చేయాలి కదా. ఇదే ఆపరేషన్ ఇక్కడ కూడా చేయాలి మీరు. అంటే ఇది 2 అయింది, ఇది x - 1 అవుతుంది. క్లియరా? y కోఆర్డినేట్ 0 కావాలంటే దీన్ని -2 చేయాలి. సో సేమ్ -2 ఇక్కడ కూడా చేయాలి. ఇక్కడ 2,
5 - 2 అంటే ఎంత 3. ఈ రెండు కోఆర్డినేట్స్ వచ్చినాయి. ఒక కోఆర్డినేట్ 0 0 అయ్యి ఇంకా రెండు కోఆర్డినేట్స్ ఉంటే మీరు ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఈజీ కదా. ½ ఇంటూ x1 y2 మైనస్ x2 y1. సో 2x మైనస్ 2 x1 y2 కదా. అంటే ఈ రెండింటి ప్రోడక్ట్ 2 ఇంటూ 3 ఎంత 6 మైనస్ 2 ఇంటూ x మైనస్ 2 కదండి. ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం -2x అవుతుంది అండ్ +2 అవుతుంది. ఈ మొత్తం వాల్యూ మీకు 6 అన్నారు. 8 - 2x ఈక్వల్ ఎంత 8 - 2x ఈక్వల్ టు 12 అంతేనా. 2x ఈక్వల్ టు 8 - 12 అంటే -4 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఎంత వస్తుంది మీకు -2. x ఈక్వల్ టు -2 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టెట్రాహెడ్రన్ ఈజ్ 25√3 centimeters, దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. టెట్రాహెడ్రన్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంటుందంటే మీకు ఇంతకుముందు చెప్పా కదా. టెట్రాహెడ్రన్ అనేది మీకు 4 ఈక్వేటల్ ట్రయాంగిల్తో వస్తుంది. అంటే 4 ట్రయాంగిల్స్కి ఏరియా అంటే మీకు 4 ఇంటూ √3/4 A². ఒకవేళ మీకు √3 A² అని గుర్తుంటే ఈజీ, ఇంకా బెటర్. 25√3 √3 క్యాన్సల్, 4 క్యాన్సల్, A² ఈక్వల్ 25 అంటే A ఈక్వల్ టు 5. టెట్రాహెడ్రన్ వాల్యూమ్కి ఫార్ములా √2/12 A³ అవుతుందండి. అంటే 125. ఇప్పుడు మీకు ఆన్సర్ 14 పాయింట్ ఉంది, 15 పాయింట్ ఉంది, 16 ఉంది, 17 ఉంది. ఏం చేస్తారు ఇప్పుడు? 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. రైట్. ఇప్పుడు 125/12 ఏం చేస్తారు? రఫ్గా చూడండి. ఒకవేళ ఇక్కడ 120 ఉందనుకోండి, ఏం జరిగేది? 10 వచ్చేదా? అంటే నేను √2ని 1.4గా రాసుకుంటున్నాను. 120/12 ఉంటే నాకు 10 వచ్చేది, అంతేనా? ఓకే. ఇప్పుడు 5/12 ఉంది. మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్లో 1/12 అంటే ఎంత? మీకు 1/3 అంటే 33.33, 1/6 అంటే 0 అంటే 16.66, 1/12 అంటే 8.33 కదా. అంటే మీకు 1/12 వాల్యూ 0.8 కదా. 5/12 అంటే 0.4 అవుతుంది. 0.4 క్లియరా? సో ఇప్పుడు మీకు 1.4 ఇంటూ 10 అంటే ఇది మీకు 14 వచ్చేస్తుందండి. వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇంకా 14 ఇంటూ 4 ఎంత అవుతుంది చెప్పండి? 0.4 అంటే 14 ఎంత మీకు 56 కదా. అంటే 0.56 వస్తుంది. అంటే 14 పాయింట్కి దగ్గరలోనే మీ ఆన్సర్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు మీకు 1/8 తీసుకున్నప్పుడు మీకు 0.833 కదా, అది వదిలేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పెరుగుతుంది అంతే. 15 వచ్చే ఆన్సర్ ఛాన్స్ ఉండదు అంతా. నెక్స్ట్ క్వశ్చన్. ABC is a right angle triangle at C and P is the length of the perpendicular from C and AB. If A and ABC are lengths of BC, CA, AB respectively, then ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా ప్రతి ఎగ్జామ్లో వస్తూనే ఉంటుంది ఇది. ఇక్కడ మీకు ఏమన్నారంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ఎట్ సి అన్నారు. అప్పుడు ఇది ఏ కావాలి, ఇది బి కావాలి, అంతేనా? పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి అండ్ ఏబి. ఇక్కడ నుండి కనుక ఒక పర్పెండిక్యులర్ ఏబీకి డ్రా చేస్తే ఈ లెంత్ పి అన్నారు. అండ్ ఇంకేమన్నారు మీకు? ఇఫ్ ఏబిసి ఆర్ ద లెన్స్ ఆఫ్ బీసీ, ఇది అంటే ఇది ఏ అన్నారు, ఇది సి అన్నారు, ఇది బి అన్నారు, అంతే కదా. బీసీ, సిఏ అండ్ ఏబి. దీనికైతే ఆన్సర్ ఇదే అండి. 1/p² = 1/a² + 1/b². ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఎట్లా వస్తుందంటే దీన్ని 2 రకాలుగా ప్రూవ్ చేయొచ్చు. ఒకటి మీరు సిమిలారిటీ వాడి ప్రూవ్ చేయొచ్చు, రెండోటి సిమిలారిటీ వాడకుండా ప్రూవ్ చేయొచ్చు. నేను దీనిపైన క్లాస్లో కూడా 2 సార్లు చెప్పాను. మీకు ఆర్థో సెంటర్ చెప్పినప్పుడు చెప్పా, అండ్ సిమిలారిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ టాపిక్ డిస్కస్ చేశాను నేను. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఏమవుతుందండి? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే ½ ఇంటూ ఏబీ కదా. ఓకే. ఇప్పుడు ఇది మీకు పర్పెండిక్యులర్ కాబట్టి నేను దీన్ని బేస్ అనుకున్నాను అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఇలా కూడా చెప్పొచ్చు కదా. ½ ఇంటూ సి ఇంటూ పి అని కూడా అనొచ్చు కదా. ఇదే ట్రయాంగిల్కి ఏరియా ½ ఇంటూ ఏ ఇంటూ బి అవుతుంది, లేదా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది కూడా అవుతుంది కదా. రైట్. ½ క్యాన్సల్ అయిపోతే పి వాల్యూ ఏమొస్తుంది మీకు? సరే, 1/p వాల్యూ ఏమొస్తుంది? c/ab వస్తుందా? ఓకే. నేను హోల్ స్క్వేర్ చేస్తున్నాను. 1/p² = c² ప్లస్ a² b² రాసుకోవచ్చా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో c² = ఏమవుతుంది? a² + b² కదా. a² + b² బై a² b². ఇక్కడ 1/p² ఉంది, రైట్. 1/p² = a² బై a² b² అంటే a² క్యాన్సల్ అయిపోయి మీకు b² మిగులుతుంది. సిమిలర్గా ఇక్కడ 1/a² మిగులుతుంది.
సో మనకి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. 1 minute అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ సిలిండర్ ఆఫ్ వాల్యూమ్ 250 cm³ is placed with a cone whose height is 5 cm. If the heights of the cone and the cylinder are equal, then what is the total volume of the combined shape made by the cone and the cylinder? Cylinder of volume 250 is placed with a cone. అంటే సిలిండర్ని వాల్యూ అండ్ కోన్ని కలిపి పెడుతున్నారంట. అంటే ఇలా పెట్టవచ్చు మీరు సింపుల్గా. ఇదొక సిలిండర్ ఉందనుకోండి, ఓకే, దీనిపైన ఇలా కోన్ పెడుతున్నట్టు అంతే సింపుల్గా. ఇంకేమన్నారు, సిలిండర్ ఆఫ్ వాల్యూమ్ 250 is placed with a cone whose height is 5 cm. If the heights of the cone and cylinder are equal, చూడండి దీని హైట్ 5 ఉంది, దీని హైట్ కూడా 5, రెండింటికి రేడియస్ కూడా సేమే అంతేనా. ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంత అన్నారండి, దీని వాల్యూమ్ మీకు 250 అన్నారు అంతేనా, దీని వాల్యూమ్ 250. ఇప్పుడు దీనికి కంబైన్డ్ వాల్యూమ్ కావాలి. కంబైన్డ్ వాల్యూమ్ కావాలంటే ఏం చేస్తారు, మీకు ఒక విషయం అర్థం కావాలి. ఒక కోన్కి ఒక సిలిండర్కి వాల్యూము అండ్ హైట్ రేడియస్ అండ్ హైట్ సేమ్ అయినాయి అనుకోండి, కోన్ వాల్యూమ్ అనేది సిలిండర్ వాల్యూమ్లో మీకు 1/3 ఉంటుంది. కోన్ సిలిండర్కి రెండు సేమ్ అయినాయి అనుకోండి, ఏది రేడియస్ హైట్, సిలిండర్ వాల్యూమ్ అనేది కోన్ వాల్యూమ్ అనేది సిలిండర్ వాల్యూమ్లో 1/3 ఉంటుంది. సిలిండర్ వాల్యూమ్ మీకు ఇది ఎంత అయింది, 250 అయింది కదా. కోన్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే దీంట్లో 1/3 ఉంటుంది. 240 ఉంటే 80 అయ్యేది, ఇంకా 10 అంటే 83.33. 250 అంటే 333.33 ఆన్సర్ అండి. ఇది రైట్ ఆన్సర్ మనకి, రైట్. ఇవండి నేను మొత్తం డిస్కస్ చేసిన క్వశ్చన్స్. దగ్గర మీకు 27 క్వశ్చన్స్ అలా డిస్కస్ చేశాను 1 to 50లో. నెక్స్ట్ మళ్ళీ మనం 50 to 100 క్వశ్చన్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ నేను తీసుకోవట్లేదు, అవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.